గారె బూరె బూరె కాదు పూర్ణం గారె పూర్ణం అరిసె కర్జకాయ పొంగలన్నం. వరమహాలక్ష్మి పండక్కి మా ఇంటి ముందేసిన ముగ్గు చూడండి ఎంత బాగుందో. ఇది మా ఇంటి ముందు ఉండే మొక్క. ఈ పూలు ఎప్పుడు మాకు పూజకు పనికి వస్తాయి. ఎన్ని పూలు ఇస్తుందో. ఇంటి పక్కన ఉండే వాళ్ళు కూడా అందరూ వచ్చి కోసుకొని పోతుంటారు. ఎందుకంటే వేరే చాలా మందికి ఉండవు ఇంటి ముందు మొక్కలు, చాలా తక్కువ. హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. అందరికీ వరలక్ష్మి వ్రతం పండగ శుభాకాంక్షలు. ఈ అమ్మాయి మా కోడలు, మా నవీన్ భార్య, భవాని పేరు. వీడియో చూసే వాళ్ళందరికీ వరమహాలక్ష్మి పండగ శుభాకాంక్షలు. చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ అందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. మమ్మీ పూజ చేస్తానవా? పూజ చేస్తాను. చేసి మూడు గంటలు 1 2 3 గట్టిపప్పు అంటారు పెసరపప్పు వేసి దాని తర్వాత నెయ్యి ఓపెన్ చేయమమ్మీ. ఓపెన్ చేసిన అంత జీడిపప్పులు పోసిండా. జీడిపప్పులు వేయించి పోసినా కదా అప్పుడు కొద్దిగా అట్లా గుంతాను. 3 సార్లు 1 2 3 ఓకే. దేవుడికి నైవేద్యం పొంగలన్నం నైవేద్యం పెడతాను. కొబ్బరికాయ కొట్టాలనా? ఓకే. యాక్చువల్లీ డాడీ ఊరికి వెళ్ళిండు, మా వాళ్ళది ఒక పెళ్ళి ఉందని. లేదంటే డాడీని కొట్టింటాడు కదా మమ్మీ. డాడీ ఎప్పుడు రేపు వచ్చేస్తాడా? రేపు పొద్దునకి వెళ్ళి వచ్చేస్తాడా? ఓకే. కొబ్బరికాయ బంగారం. కొబ్బరికాయ మమ్మీ ఇక్కడ ఉంది. ఓకే. ఆ గ్లాసేనా నీళ్ళు పట్టుకోవడానికి? 1 బాగా బలంగా ఉందేమో. ఎందుకంటే కెమెరా పట్టుకొని కొట్టాల్సి వచ్చింది కదా, అందుకే 3వ దెబ్బ. లేదంటే ఒక్క దెబ్బకి అయిపోయింది. ఓకే. కెమెరా పట్టుకోబోతున్నారు. కుంకుమ బుట్లు 3 దిక్కలు పెట్టు. 3 దిక్కలు 3 దిక్కలు నువ్వు దండం పెట్టుకున్నావు. ఓకే బంగారం. వరమహాలక్ష్మి పండక్కి పూలు పండ్లు చీర పెట్టింది మా మమ్మీ తీసుకొచ్చి. ఇక బూరెలు చేసింది. ఇది ఏంది గారెలు, వీటి పేర్లే మర్చిపోతాం మమ్మీ. పూర్ణాలు, గారెలు, మళ్ళీ అరిసెలు. దేవుడికి నైవేద్యం కర్జకాయలు. ఇగో ఈ కర్జకాయలు నా ఫేవరెట్. ఇంకా అందరూ వచ్చి దండం పెట్టుకొని పూజ చేసేస్తే ఇంక తర్వాత మనం ప్రసాదం తినచ్చు మమ్మీ. స్వీట్స్ నీ పూలు మంచిగా ఉన్నాయి మమ్మీ. నీ పూలు తన పూలు నువ్వే తీసుకొచ్చినావు కదా. బో పూలు అదర్ రేట్ మో. పూలు ఒక మూర వచ్చి 200. 200 ఒక మూర. ఒక మూర 200. సాధారణంగా 2-3 మూరలు తీసుకుంటారు. ఇంకా అట్లా అంటే 600 పెట్టాలి. 4 మూరలు తీసుకున్నా. 4 కాదు
ఎన్ని మూరలు తీసుకున్నా 2.5 మూర తీసుకున్నా 500. 500 రూపాయలు పూలు. 2.5 మూర పూలు 500 రూపాయలు. కళ్ళు గర్రని తిరిగినాయి. అయినా సరే కోలుకొని కింద పడదాన్ని లేచి అయినా తీసుకొచ్చుకున్నా. అయినా మన ఇంట్లోనే ఈ రోజా పూజ మమ్మీ దగ్గర 10 రోజులు అయింది. ఎక్కువైందా? 20 రోజుల నుండి ఇంకా రాలేదు. ఇంకా ఇంత బలంగా ఉంది. కొన్ని పువ్వులు అయితే తొందర రాలిపోతాయి. ఇది ఇంకా రావట్లేదు. మంచిగా ఉంటుంది. కొత్త ఎగిరేస్తుంది మళ్ళీ కొత్త మొగ్గలు. సరే ఏంటి మరి మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ లేదు ఏం లేదు ఏమన్నా తినడానికి పెడతాయి కదా? పొంగలన్నం ఈరోజు. ఓకే సరే మమ్మీ తినేసి టేస్ట్ ఎట్టుంది చెప్తా. పొంగలన్నం కూడా బాగా కుక్క చూడండి బాగా పడుకుందా? బాగుందా ముగ్గు పడుకోవడానికి? బాగా కాలు తీసుకుంటుంది. పాడు చేయి ముగ్గు అంతా పాడు చేయి. చాలా తోపోయింది. మమ్మీ పెట్టు మమ్మీ ప్రసాదం పెట్టు. ఏమేమి వస్తున్నాయి చూపిస్తా. గారె బూరె కాదు పూర్ణం. గారె పూర్ణం అరిసె కర్జకాయ పొంగలన్నం. ఇది ఈ పండక్కి మాకు పెట్టిన ప్రసాదం యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్. స్వీట్స్ పొంగలన్నం అన్ని స్వీట్సే ఎటు తిరిగి. ఏది హాట్? ఓ ఇది హాట్ కింద వస్తుందా? అవునవును. రా బంగారం తిను. ఫస్ట్ నేను తినిపిస్తా ఉండు. ఇంకా పొంగలన్నం బాగుందా? నేను కూడా తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తా. సూపర్ ఉంది. కర్జకాయ బాగుందా? అరిసె మమ్మీ చేసిన అరిసె కొంచెం కొరుకుని పూర్ణాలు కొరుకు బాగుందా? లాస్ట్ గారె. సో అదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. అన్నీ బాగున్నాయా? ఓకే. మమ్మీ నువ్వు చేసిన పొంగలన్నం అయితే అద్దరిపోను మమ్మీ. ఇందాక తిందుదా? ఎట్లా చూడు సూపర్ ఉంది కదా? అద్దరిపోయింది. చాలా బాగుంది తిన్న. సో వన్స్ అగైన్ వీడియో చూసే వాళ్ళందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. ఇది కుకింగ్ వీడియో కాదు కాబట్టి జస్ట్ సింపుల్గా ముగించేస్తున్నాం. బాయ్ చెప్పు మమ్మీ అందరికీ. బాయ్. అందరూ మంచిగా పండుగ చేసుకోండి. హ్యాపీగా ఉందాం. అందరం మంచిగా పండుగ చేసుకుందాం. హ్యాపీగా బతికేద్దాం. సరేనా? హాయ్ అండి. ఉంటాం. హాయ్ కాదు మమ్మీ. బాయ్ బాయ్ బంగారం. బాయ్.